పాపము చేత 38వ అధ్యాయము మనము చదువుకుందాం. 3వ వచనం. నీ కోపాగ్ని వలన కోపము కూడా మనిషిని ఏం చేస్తాడా? కోపం ఏం చేస్తాడమ్మా? మనిషిని చంపుతుంది. కోపము కూడా ఆరోగ్యము, నీ కోపం వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. కోపము వల్ల ఎంతమందికి కోపం ఉంది? కోపం వల్ల కోపం ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యము ఏం చేస్తాడా? విడిచిపోతుంది. కోపం ఉన్నటువంటి మనిషికి ఆరోగ్యంగా ఉండలేరు. కోపం ఉన్నటువంటి మనిషికి తిని హాయిగా సంతోషంగా ఉండలేరు. కోపం ఉన్నటువంటి మనిషికి ఇంట్లో ఎంత ధనమున్నా, డబ్బున్నా, ఆస్తున్న, అంతస్తున్నా సంతోషంగా ఉండలేడు. ఈ కోపం ఏం చేస్తుంటే మనిషిని, ఆరోగ్యాన్ని, శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నది. ఆరోగ్యము పోలేదు. నా పాపములను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా ఎముకల్లో ఎక్కడదా? మాంసములో కాదు ఇది మాంసము చెప్పట్లేదు. ఇతడు ఎక్కడికి చెబుతుందంటే ఎముకల్లోనికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందా? కోపము చేత, పాపము చేత. ఈ యొక్క పాపము అనేటువంటి పాపము, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. చూడండి, చాలా మంది ఎండిపోయి ఉంటారు, క్షయ వ్యాధితో ఉంటారు. క్షయ వ్యాధి అంటే ఏంటి? టీపీ అంటది కదా. ఈ టీపీ రోగం వస్తుంటారు. చాలా మంది, కొంతమంది తింటారు కానీ వారికి శరీరం అనేది కనపడదు. ఎందుకంటే వీరు లోపల ఉన్నటువంటి బొక్కల్లో మూలుగులోనికి వెళ్ళిపోతుంది ఈ పాపం. హల్లెలూయా! ఈ పాపం ఎక్కడికి వెళ్ళిపోతుందా? మూలుగులోనికి వెళ్ళిపోతుంది. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లినవి. నేను మోయలేని పరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ పాపము అనేది, పాపము చేత జీవితము మరణము. కాబట్టి అతని మీదకి పాప దోషములు మన మీదకి వచ్చినప్పుడు ఈ పాపము ఏమైందంటే 100 కిలోల బరువు అవుతుంది మన మీద. ఆమేన్, హల్లెలూయా. 1 క్వింటల్ బరువైన మోస్తావు, 50 కిలోల బియ్యమైన మోస్తావు, 25 కిలోల బియ్యమైన మోస్తావు. కానీ ఈ పాపం అనేటువంటి మూటని నువ్వు మోయలేవంట. ఇక్కడ ఈ పాపం అనే మూట ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికి కనబడుతుందా? ఎవరికైనా కనబడుతుందమ్మా? ఈ పాపం అనే మూట ఎవరికి కనబడదు, కానీ నీ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. పాపం ఏం చేస్తుందంటే గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. నరాలను ఏం చేస్తుంది? వణికిస్తుంది. తలను ఏం చేస్తుంది? కిమ్ము చేస్తుంది. గుండెల్లో భయం పుట్టిస్తుంది. ఆకాశం ఎట్లుంటది? ఆకాశం నుండి ఏమన్నా రాళ్ళు గిట్ట పడతాయేమో భయం. ఇంకేమొస్తుంది? మనం పోతా అంటే పక్కన బట్టి ఒక పుల్ల ఇరిగి పడ్డా, ఆ పుల్ల ఇరవగానే ఏమో ఇది ఒక పెద్ద పాము కావచ్చు అని ఏం చేస్తారట? భయం. మా మామగారు ఉండే ఎక్కడంటే ఆ పాము కూడా కొంతమంది ఏం చేస్తుంది అంటే పాము కరవకుండా ఏదో కలిసిందని భయపడి అడుగుతాయి. ఆ పాకు నోట్లేయగానే చేదు కనబడతలేదురా, చేదు వస్తలేదురా. చాలా మంది అన్నారు ఇట్లా, పాము కరవలేదు, ఏం కరవలేదు. ఎందుకంటే ఈ భయం అనేది గుండెలో నింపబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ పాపం అనేటువంటి భయము మనలో ఉన్నప్పుడు ఈ పాపం ఏమైందంటే గుండెలో భయం వచ్చేసి గుండెల మీద మోయలేని పరువు మన మీద పెడుతుంది. ఈ మోయలేని పరువుకి ఏమైతామంటే రోగముల చేత బాధించబడతాం. మరణము అనేది మనకు ఒక వ్యాధి రావాలంటే, ఒక రోగం రావాలంటే గుర్తికి రాదు. ఎట్లా వస్తుంది? భయము చేతనే వస్తుంది. రోగం ఎట్లా వస్తుంది మనకి? భయమే. ఇప్పుడు నువ్వు పోతావు, కాష్టాల గడ్డకు పోయినావు అనుకో, కాష్టాలన్నీ కాలుతా ఉంది. కాష్టాలు 2-3 కాట్లు అవి కాలుతా ఉంది.
ఏసయానికి స్తోత్రం, ఏసయానికి స్తోత్రం, ఏసయానికి స్తోత్రం. నాకు ఏసయ ఉండగా ఏ దయ్యం నాకు ఎమ్మడి రాదు. యేసు ప్రభు దయ్యాలని కాళ్ళు పెట్టిన నువ్వు ధైర్యంగా పోయినావు అనుకో, ఏ దయ్యం కూడా నీకు రాదు. ఆడికి పోగానే ఏదన్నా పుల్ల చిటుకు అన్నదో, కాకు కర్ర అన్నదో ఏదన్నా అనగానే అమ్మో అన్నవానికి ఏమవుతాడా, ఎమ్మడే భయం అవుతుంది. అంటే గుండె ఏమవుతుంది, టక్ 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 కొట్టుకుంటుంది. కొట్టుకుని ఏం చేస్తాడంటే ఎమ్మడే ఏమవుతున్నాడు, అతనికి జ్వరం వచ్చేస్తుంది. ఏమవుతుందమ్మా జ్వరం. ఇంటికి రాగానే ఏమైందిరా అంటే నేను అట్లా పోయినా, ఎట్లా పోయినా ఇంకా చెరువు కట్టములు పట్టుకుపోయినా, నేను ఇంకా చేపలు పడికి పోయినా, లేకపోతే ఆ తుంపొక్కలు ఏదో ఉన్నదని చూసినా, లేకపోతే ఇట్లా జంగల్లో మంచి ఆగి ఉందని పోయినా, ఆడు పోగానే అక్కడ కష్టం కాలుతుంది. మరి ఏమైందిరా, ఆ కాష్టం చూసారికి గుండె జల్లు అన్నది. ఏమన్నదట, జల్లు అన్నప్పుడు ఏమైంది, గాలి నుంచి వచ్చినా జ్వరం వచ్చింది. నాకు గాలి నుంచి వచ్చినా గక్కడి పోయి వచ్చిన జ్వరం వచ్చింది. లేదు ఆ మనిషి చచ్చిపోయిన చూడు, ఆ మనిషి గాడి పోయినా ఆ ముఖం మీద గుండె తీసే వరకే పల్లికి ఇచ్చినట్టున్నాడు. అది చూడంగానే భయపడ్డా, అందుకనే జ్వరం వచ్చింది. భయపడండి. ఎలా ఉంటుందంటే భయము మనిషిని నశింపజేస్తుంది. భయపడండి, ఇది క్రీస్తు నుండి వచ్చినది కాదు. భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను చేతుల నుండి వచ్చింది. భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాదిలో నుండి వచ్చాది. ఇక్కడ దేవుడు భయమును ఏర్పరచలేదు కానీ, దేవుడు ఏర్పరచలేదు కానీ దేవుడు శక్తితో, బలముతో ధైర్యం ఇచ్చాడు దేవుడు. కానీ ఇక్కడ ఆదాము ఏం చేసింది, అవ్వ ఏం చేసిందంటే, ఎప్పుడైతే వీరికి అన్ని కలిగి ఉన్నాయి, అన్ని తినమంటున్నాడు, ఈ తోటలు అన్ని తినండి, సంతోషంగా ఉండండి, ఏదేను వరములో తండ్రి అయినటువంటి దేవుడు ఆదామునవని ఆ ఏదేను వరములో ఉంచాడు. కానీ ఉంచిన తర్వాత కొద్దిసేపటికి ఆకాశం నుండి పడి ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచారు. అమ్మాని ఎప్పుడు పిలిచిందో, అమ్మ మాటకు లోబడి ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారికి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ చర్మ వస్త్రాలు ఏమైనాయట, పోయాయి. ఎప్పుడు ఆ పండు తిన్నదో, ఆ పండు తినగానే అవ్వకు ఆదాంకి ఏమొచ్చిందమ్మా, భయం వచ్చింది. ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది భయం? చూసినవా నా దేవుడు నా తండ్రి ఏదో మనం అన్ని తినమన్నాడు, ఈ పండు తినొద్దండి, ఆ పండు తింటే నాకు భయం వచ్చింది, ఆ పండు తింటే నాకు ఏమొచ్చిన వస్త్రాలు పోయాయి. భయపడకుండా వెళ్ళిపోయారు. అంతవరదాకా దేవునితో జత కలిసి ఉన్నటువంటి వారు, దేవునితో అతుకు పెట్టుకొని ఉన్నారు. దేవుడు వస్తుంటే చక్కగా వెళ్ళిపోయి దేవుని పాదాల కాడ కూర్చొని మంచిగా హాయిగా కూర్చొని కాళ్ళు ఉత్తేవారు. ఇప్పుడు కొంతమంది కర్ణాపురంలో అంతకుముందు చాలా ఎప్పుడైతే దేవుడి యొక్క మాట వినకుండా పాపము చేసినప్పుడు ఈ ఆదాము అవ్వ దేవుడు వస్తుంటే వీళ్ళు ఏం చేసి తెలుసా, పక్క రూట్లోకి వెళ్ళిపోయి చెట్లలో దాగబడి ఉన్నారు. ఎందుకు తెలుసా, పాపము చేసినప్పుడు ఏమొస్తాడమ్మా, మనుషులకి భయం వస్తుంది. ఆమె హల్లెలూయా. ఇక్కడ పాపము చేసినప్పుడు భయం వెంటాడుతూ ఉంటుంది. ఆ భయం గుండెల్లో భయం 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 అంటున్నది. ఆదామా అని పిలిచాడు దేవుడు. ఆదామని పిలిస్తే అయ్యా అయ్యా ఎక్కడున్నారా, ఆదాము స్వరం వినపడుతుంది కానీ ఆదాము అవ్వ కనబడట్లేదు. ఆమె హల్లెలూయా. ఆదాము స్వరము వినబడుతుంది కానీ, ఆదాము యొక్క స్వరం వినబడుతుంది కానీ, ఇదిగో ఆదాము యొక్క రూపు కనబడట్లేదు. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఇక్కడ మనము ఆది కాండము 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. అప్పుడు ఆదాం, అప్పుడు దేవుడైన యెహోవా, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, స్తోత్రం హల్లెలూయా. సెల్లు పట్టకు నన్ను అంటే బులాన్ని సెల్లు పడతారు. దేవుని స్థితిలో శివుడు వినపడతలేవా? ఆదామా అని పిలుస్తున్నాడు. 3వ అధ్యాయము
వచ్చు 3:9 వచ్చు. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావని ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావని నేను అన్నాడు. ఎక్కడ ఎవరు పిలిచారు? ఎవరు పిలిచినమ్మా? దేవుడు పిలిచాడు. అప్పుడు ఆదామా ఎక్కడున్నావు అంటే నేను ఉన్నానయ్యా అని దేవుడి యొద్దకు పరిగెత్తుకొని వచ్చేవాడు. దేవుడి పాదాల కాడ కూర్చునేవాడు. దేవుడిని పట్టుకునేవాడు. దేవుడి యొక్క చేతిలో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేస్తాడో, పాపం చేసిండో, ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయినంటే చెట్టల్లోకి వెళ్ళిపోయాడు, ఆకులలోకి వెళ్ళిపోయాడు. ఆకులతో కట్టుకొని అడవిలో బ్రతుకుతున్నాడు. అడవిలో ఉంటుండగా దేవుడు ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము ఏమంటున్నాడంటే చదువుకుందాం. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నీ స్వరం వినినప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి నేను చూడండి ఇక్కడ ఏమంటున్నా ఆదాము, నేను ఏదేను వరములో నేను ఉంటుంది కానీ నీ స్వరం వినినప్పుడు నేను భయపడ్డాను. అంతవరదాకా ఆదాముకి ఏమి లేదట, ఏమి లేదు, భయం లేదు. అప్పుడు అన్నాడు ఫస్ట్ మాట విని ఆదాము అన్నవాడు ఫస్ట్, నేను భయపడి దిగంబరిగా ఉంటుంది. ఎందుకంటే పాపం చేసి ఉంటుంది కనుక. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి తాగిననుకో చర్చికి రాడు. ఎందుకు రాడు చర్చికి? భయం. ఎందుకు తెలుసా? ఒకవేళ పాస్టర్కి తెలిసి దేవుడికి ఇట్లా మాట్లాడి ఒకవేళ నువ్వు తాగి వచ్చినావని 10 మందిలో అంటే నా ఇజ్జత్ పోతుంది అని రాడుగా మనిషి. వస్తాడా? ఎందుకు తెలుసా? పాపం అలా గుంజుకెళ్తుంది. ఈ పాపం ఒక మనిషిని ఎలా తీసుకెళ్తుంది తెలుసా? అలా గుంజుకొని వెళ్తుంది దేవుడు. ఇదిగో నేను పోటు కానీ మందిరానికి పోటు కానీ నన్ను ఒకసారి తాగినందుకు ఒక మాట అన్నాడు, గద్దించుడు నన్ను. కానీ గద్దించుడు కానీ ఆడిపోతే అందరిలో అంటాడేమో. అందరిలో అంటాడా? మరి అందరిలో నిన్ను అంటే కదా నీకు బుద్ధి వచ్చేది. పుట్టుకొస్తుందా బుద్ధి? ఒక పంచాలు అవుతుంది, ఒక తగ అవుతుంది, ఇంట్లో గొడవ అవుతుంది. వీళ్ళిద్దరికి గొడవ పెట్టుకుని ఎక్కడ రావాలి? 10 మందిలకు వస్తే దిగిపోతుందా? ఒంటరికి ఉంటే దిగిపోతుందా? 10 మందిలకు వస్తే ఎవరు తప్పు వాళ్ళంటే అప్పుడు ఎవరిని వారికి గద్దిస్తే ఆ తప్పును బట్టి వాళ్ళు ఏమవుతారట? సరిదిద్దుకుంటారు, కుటుంబం నిలబడుతుంది. ఒకవేళ వాళ్ళిద్దరు 10 మందిలకు రాకపోతే వాళ్ళ కుటుంబం ఏమవుతుందమ్మా? ఆగమవుతుంది. మరి ఈ విధంగా ఉండగా మరి ఇప్పుడు ఈ పాపం అనేది ఎలా ఆదాముని అవ్వని ఎలా తీసుకెళ్తుంది తెలుసా? గడగడగడ వణికిస్తాను పాపం. ఆమె హల్లెలూయా. భయము. ఇప్పుడు పాలన కాడికి పోమంటే ఆ వ్యక్తి ఎక్కడికి పోతాడు తెలుసా? తోటలో. ఊగా ఈ మాట అంటాను ఏంటి? నిజమే పో. ఇక ఆ మనిషికి తాళాలు ఉండవు. ఒక పురుషుడు అంటారు నువ్వు దొంగ అంటారు కదా, ఇక నీ దొంగనే పో. ఇక ఆ మనిషికి దొంగతనం చేయడానికి వద్దున తింటడా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాపం అనేది ఈ యొక్క ఆదాము అవ్వని పీడిస్తున్నప్పుడు ఈ ఆదాము అంటున్నాడు కదా, అయ్యా నువ్వు తినకూడనటువంటి పండులు తిన్నప్పుడు నా శరీరం ఏమైపోయిందంటే దిగంబరిగా అయిపోయాను. నిన్ను చూడలేకపోతున్నానయ్యా. చాలా మంది మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు, వాళ్ళ లోకాశలకు వెళ్ళిపోతారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే పాస్టర్ ప్రతి దినము తాగుబోతు విషయాలు చెప్తూ ఉంటాడు, వ్యభిచార విషయాలు చెప్తూ ఉంటాడు, ఈ దొంగతనం చేయొద్దని చెప్తూ ఉంటాడు, ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇలా ఉండాలని చెప్తూ ఉంటాడు. కానీ మనం ఈ మందిరాన్ని విడిచి లోకములకు వెళ్ళిపోతే లోకంలో మంచి హాయిగా బ్రతకొచ్చు కదా, లోకంలో మనం హాయిగా తినొచ్చు కదా. అన్ని చేసినా మనల్ని అంటోడు ఎవరైనా ఉన్నారా? ఏ పాపము చేసినా మనం అంటోడు ఎవరైనా ఉన్నారా అని కొంతమంది ఏం చేస్తారంటే తాగుడుకు, తిండికి, లోకానుసారమైనటువంటి ఆశల కొరకు ప్రభుని విడిచిపెట్టి లోకములకు వెళ్ళిపోతారు. దేవుడు ఉంటారా? లోకములకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టరాజ్యంగా తింటారు, ఇష్టరాజ్యంగా త్రాగుతారు, ఇష్టరాజ్యంగా నిలబడతారు, ఇష్టరాజ్యంగా నా ఇష్టం అనుకుంటూ పని చేస్తారు. కానీ ఆ పాపము చేసి ఏం చేస్తారంటే ఆ కుటుంబాన్ని చిక్కులోకి తీసుకెళ్తారు. ఆమె హల్లెలూయా. ఆ పాపం ఏం చేస్తాడా?
చిక్కులో తీసుకెళ్తారు. ఒక కుటుంబం ఇట్లనే ఏమైంది తెలుసా, భయంకరమైనటువంటి తాగుతున్నారు. అయిపోతాం మనం. దేవునికి ఎప్పుడు విరోధమైందామంటే నువ్వు పాపం చేసినప్పుడు. ఈ రోజు నువ్వు ఇన్ని మాటలు చెప్పి ఒక దాదాపు 6 నెలలంతా 6 నెలలు కూడా నువ్వు మంచిగా ఉన్నావు. ఒక్కరోజే పోయి నీకు తాగాలని ఒక తాగుబుద్ధి అయింది, నువ్వు బరండి షాప్ కాడికి పోయి తాగినావు. తాగాలని నీకు ఏమవుతుందో తెలుసా, అమ్మా ఇన్ని రోజుల దాకా పరిశుద్ధంగా ఉన్నా కానీ ఈరోజు తాగినా, నేను తాగిన ఎవడన్నా చూసిండేమో పక్కబడి పోయి చూస్తే ఎవరు చెప్తారు, పాస్టర్తో చెప్తాడు. పాస్టర్తో చెప్తే పాస్టర్ ఏం చేస్తాడు, 10 మందిలో ఎందుకు తాగిన అని అడుగుతాడు. అడిగితే నాకేమైతే నేను ఏమవుతాడా, నా ఇచ్చిన పోతాను. ఏం చేస్తే తెలుసా, అలాంటి మనిషి ఇక రాడుగా. ఎందుకు వస్తలేమంటే నేను రాను, నేను వస్తా, రేపు వస్తా, మనకి వాయిదాలు పెడతాడు ఆ మనిషి. పాపం ఏం చేస్తాడే, దేవుని ఎందుకు రాని అనుకుంటున్నారా? పాపం ఏం చేస్తాడే, ఒక మనిషిని మరుగు చేస్తుంది. ఆమె హల్లెలూయా. పాపం ఏం చేస్తాడా, మరుగు చేస్తుంది. ఆమె ఒక తల్లిని బాపుతుంది, ఒక తండ్రిని బాపుతుంది పాపం. ఒక స్త్రీ ఉన్నది. స్త్రీ ఏం చేసిందంటే 2 పిల్లవాళ్ళు. ఆమె ఏం చేసింది, భర్తను కానుకుంటా వేరే అతడితో పాపం చేసింది. పాపం చేసినప్పుడు ఏం చేసింది తెలుసా, ఈ చిన్న పిల్లల్ని కూడా విడిచిపెట్టి ఎవరితో పోతా ఉంది, ఆ వ్యక్తితో పోతా ఉంది. లోకమంతా అంటున్నారు, ఒరే ఓ అమ్మ ఏమిటిది, ఈ పాపం చేశావు, ఓకే నీ భర్త క్షమిస్తున్నాడు. ఏమిటంటే నేను ఈ భర్తతో నేను ఉండను, మరి 2 పిల్లలు ఎక్కడ పోవాలంటే నాకు 2 పిల్లలు కూడా అవసరం లేదు. అయ్యో పిల్లలు కూడా ఉంటా, ఏం కావాలి, పాపమే కావాలన్నా. చూడండి, పాపము మనిషిని ఏం చేస్తుంటే కుటుంబాన్ని వెలబాపుతుంది, భర్తను వెలబాపుతుంది, పిల్లల్ని వెలబాపుతుంది, కుటుంబాన్ని నాశనం వరకు తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, పాపం అనేది దానికి శక్తి గొప్పది. హల్లెలూయా. పాపం అనేది ఒక కుటుంబాన్ని నిలబెట్టదని, ఒక కుటుంబాన్ని ఎడబాపుతుంది. పిల్లలు అనాథలుగా పోవాలని చూస్తుంది పాపం. అందుకని ఇక్కడ పాపము చేత మనిషికి ఏమొస్తుంది, ఏమొస్తుందా, మరణం. ఇక్కడ వాక్యం చెప్తాం, ఈ ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో, పాపం చేసినటువంటి వారు దిగంబరులై ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు చెట్టల్లో గుట్టలకు వెళ్ళిపోయి తాగబడుతున్నారు. మొత్తం ఆకంతా పైన పోస్తున్నారు. ఎందుకు తెలుసా, తండ్రి నువ్వు తినకూడనటువంటి పండు మేము తిని పాపము చేసింది, ఇప్పుడు మేము ఏమైపోయినాం తెలుసా, దిగంబరులు అయిపోయినాం, పాపలు అయిపోయినాం మేము. ఈ పాపము చేత నీ వద్దకు ఎలా వస్తాము, ఈ పాపము చేత ఈ మనిషి నీ దగ్గరికి వస్తే నేను బ్రతుకుతానా? పాపం చేసినటువంటి వ్యక్తి తండ్రిని ముట్టుకుంటే ఇతను ఏమవుతాడట, తప్పున మాడి కాలిపోతాడు. ఆయన పాపము లేని వాడు ఆయన. ఆమె హల్లెలూయా. తండ్రి ఎవరట, పాపము లేని. ఈ పాపము లేని దేవుడి దగ్గరికి నేను రాలేను, ఎందుకంటే నీ కాడ ఏముంది, అగ్ని ఉంది. తండ్రి కాడ ఏమున్నదట, అగ్ని ఉంది. తండ్రి వద్దకు మనం రాలేము. ఏడుస్తున్నారు. ఆదాము నుండి మొదలుకొని ఈ పాపం ఎక్కడ దాకా వచ్చిందంటే క్రీస్తు 2000 సంవత్సరాల దాకా కూడా వచ్చింది. దేవుడు అన్నాడు అక్కడ, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళతో కొట్టుతూ చంపడానికి సిద్ధపడి ఆ యూదులందరూ పరిగెత్తుకొని వచ్చారు. క్రీస్తు అప్పుడే పుట్టి 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాలు ఎక్కడికి వస్తున్నాడు తెలుసా, దేవుని సేవలోకి వచ్చారు. దేవుడు యేసు ప్రభు చెబుతున్నాడు, అన్ని విషయాలు బోధిస్తున్నాడు లోకానికి. పాపం చేత మరణం వస్తుంది కాబట్టి ఈ మరణం తప్పించడానికి తండ్రి అయిన దేవుడు ఆ లోకంలో నుండి ఎన్నో పరలోకంలో నుండి తండ్రితో కూడా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టలేని భాగ్యాన్ని విడిచిపెట్టి తన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవాన్ని. ఆమేన్ హల్లెలూయా. నాతో ఎవరైతే వెంబడిస్తారో, నాతో ఎవరు ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు మార్గంలో నడిపిస్తాను, వాళ్ళని జీవములో నిలుపుతాను, వాళ్ళని సత్యములో నిలబెడతా.
ఈ 3 నిలబెడతాడు యేసయ్య. ఒకటి మార్గం, రెండోది సత్యం, మూడోది జీవం. జీవం అంటే నువ్వు బ్రతుకుతా. ఫస్ట్ మనిషికి ఏం కావాలి? జీవం కావాలి. జీవం కొరకు ఏం కావాలమ్మా? మార్గం కావాలి. ఒక మనిషి మారాలంటే, ఒక యవనస్తుడు మారాలంటే, ఒక వ్యభిచార స్త్రీ మార్చాలంటే, ఒక వ్యభిచార పురుషుడు మారాలంటే ఎలా మార్చో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తేనే మార్చింది. అప్పుడు ఆ వ్యభిచారం చేసినటువంటి స్త్రీ దగ్గర యేసు ప్రభు యొక్క ఒట్టు నుంచి పాదాల మీద పడ్డది. అమ్మ, నేను ఎవరు క్షమించలేదండి, నన్ను ఎవరు క్షమించలేదయ్యా, తెలిసో ఒక పాపం చేశా. ఎస్, అందరూ రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్కరన్నా క్షమిస్తున్నారా పోనీ అని అంటున్నారా? మరణం, పాపము ఒక మనిషిని మరణానికి కూడా వెంటాడుతున్నటువంటి టైంలో యేసు ప్రభు అన్నాడు, మీ అందరిలో ఎవరు కూడా పాపం చేయనోడు ఎవరన్నా ఉన్నాడా? చేయనోడు ఉంటే ఫస్ట్ అవుతాయండి అన్నాడు. చూసిన పాపమే తెలుస్తుంది జనాలు, కానీ తన లోపల చేసినటువంటి పాపం ఎవరికి తెలియదు కదా అనుకున్నాడు. కానీ యేసు ప్రభుకు నీ హృదయంలో ఏ పాపం చేసినవో, నువ్వు ఏమి అనుకుంటున్నావో, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, నీ హృదయాన్ని పరిశీలన చేస్తే ఆ దేవుడికి తెలియదా? తెలుసా తెలియదా? అప్పుడు ఎవరైతే మీరు ఇక్కడ పాపం చేయలేడు ఈ అమ్మాయి మీద అవుతాయి అంటే అందరూ ఆలోచించారు, ఓహో నేను ఈ రోజు పాపము చేయలేదు అంటే నేను నా పాపాలన్నీ బయట పెడతానని ఈ వ్యక్తి అందరూ ఏం చేసిరట? ఒక తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు, బిడ్డ, అమ్మా అన్నాడు. ఏమన్నాడట? అమ్మా, నిన్ను క్షమించేవారు ఎవరు లేకున్నా తండ్రితో కూడా ఉన్న భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చాను బిడ్డ. ఈ రోజు నేను లేకపోతే నిన్ను రాళ్ళతో కొట్టి చంపగానే నీ పాపములు నేను క్షమించబోతున్నా. ఈరోజు నీ పాపను క్షమిస్తున్నా. చేయబడుతూ లేపాడు. అమ్మా అన్నాడు. ఒక వ్యభిచారిని అమ్మ అనేది ఎవరు తెలుసా? ఒక పాపాత్మురాలు అమ్మ అని అంటావా? అమ్మ మొత్తం అంత ఖరాబ్ కదా, ఎంత మాత్రం ఏ మోసడు కదా, ఆయన మోసగాడయా, ఈ మోసరాలమైన ఏమమ్మ గీనా. కానీ యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, అమ్మా అన్నాడు. ఏమన్నాడ? క్షమించాడు. క్షమించేమని తెలుసా? అమ్మా, ఇక్కడ నుండి నువ్వు పాపము చేయవు అంటే అప్పుడు యేసు ప్రభు పాదాలు కడబడింది. అత్తరు తీసుకొచ్చి, అత్తరుతో ఏం చేస్తుంది? వేసే అత్తరుతో పాదాలు కడిగి తన వెంట్రుకలతో తుడిసి కన్నీళ్లతో పాదాలు కడుగుతుంటే ఎప్పుడైతే ఇదో పాపము ఏ మనిషినైతే అంటు కట్టుకుంటుందో ఆ పాపం ఏం చేస్తుంటే లాక్కొని వెళ్ళిపోతాం. నీకు ధైర్యం ఉండదు. పాపం చేస్తే ఏముండదట? ధైర్యం ఉండదండి. పాపం చేస్తే ఏమొస్తుందంట మనిషిలోనికి? ఏమొస్తుందమ్మా? భయం వస్తుంది. భయం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపములో నుండి వచ్చింది. నా ప్రియ దేవుడు, ఈ పాపము విడిచి ఈ పాపము ద్వారా మనిషిలోకి భయం వచ్చేసింది. నాకు కూడా ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? భయం వచ్చేసింది నాకు కూడా. హల్లెలూయా. నాకు కూడా ఏమొచ్చిందమ్మా? భయం వచ్చిందండి. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథములో నుండి